హై ఫ్రెండ్స్, ఈరోజు మనకు 8 ఏప్రిల్ 2026 ఈరోజు మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి మన ఛానల్కి వచ్చి విజిట్ చేసి కంటెంట్ నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజు మనం కూరగాయల ధరలు, దాంతోపాటు మామిడి పండ్ల ధరలు అన్నీ పెడుతున్నాం. ఒక్కొక్కసారి చూడండి, చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయానికి వచ్చేస్తే ఈరోజు విస్సన్నపేటలో మామిడి ధర 40 నుంచి 70 దాకా ఉంది. టాప్ కవర్ కట్టింది అయితే 70 రూపాయలు పోతుంది. నార్మల్గా ఉంటే అది 40 రూపాయల దాకా కూడా పోతుంది. 40-45 దాకా పోతుంది. సూపర్గా ఉంటే 60-65 అంతే. ఇప్పుడు నేను దీన్ని మెన్షన్ చేయడానికి ఏంటంటే, మనకు లోకల్ మార్కెట్లో ఎక్కడైనా మీకు తక్కువ రేటే ఉంది. ఇంకొకటి, ఇది ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ వస్తుంది కాబట్టి, అన్నమయ్య జిల్లా కిందకి వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఇంకా మార్కెట్ ఓపెన్ కాలే. సో ఇటువంటి మీ దగ్గర ప్లేస్లో కాకుండా కొంచెం పెద్ద ప్లేస్లోకి వెళ్తే మనకు మంచి రేట్ వచ్చే ఛాయిస్ ఉంది. ఇంకా దాని విషయం పక్కన పెడితే, నెక్స్ట్ వచ్చేస్తే కోత మామిడి అక్కడైతే 15 రూపాయలు కూడా పోతుంది. ఇంత ఘోరం అంటే అది ఇప్పుడు మనకు అదే నాందేడ్లో 37-40 రూపాయలు పోతుంది. ఇప్పుడు మరీ 3 రెట్లు 4 రెట్లు తేడా ఉంటుంది. ఎందుకు రైతు పండించేం లాభం? సరేలే. ఇంకా నెక్స్ట్ విషయానికి వచ్చేస్తే, ఇది ఆర్ఎఫ్సి, దానిలో ఖదర్ హప్పస్ వచ్చేసి మనకు 95 రూపీస్ పడుతుంది. 95 అంటే మనకు 1900 బాక్స్ పడుతుంది, 20 కిలో బాక్సు. నెక్స్ట్ కొంచెం రేట్ అయితే ఇది కొంచెం తగ్గింది. మనం నిన్నమటి దాకా 120 అట్లా అనుకున్నాం. ఇప్పుడైతే రేట్ కొంచెం డౌన్ అయింది. నెక్స్ట్ జెడ్ఎంఎస్ సుందరి వచ్చేస్తే మనకు మంచి టాప్ క్వాలిటీ 125 రూపాయలు పడుతుంది. సుందరిని అంటే నేను చెప్పింది అదే సువర్ణరేఖ అయితే టాప్ రేట్ 25 రూపాయల దాకా కిలో పడుతుంది. సో మనకి ఇది బెస్ట్ రేటే నాకు తెలిసి అయితే. ఇది మంచి ఇప్పుడు ఉన్న ప్రకారంగా అయితే బెస్ట్ రేట్. మొన్న మనకు 100 దాకా కూడా పోయింది. ఎంఎస్లో బాదామి కవర్ కట్టింది అయితే, ఎంఎస్ ఫ్రూట్ కంపెనీలో బాదామి కవర్ కట్టింది 125-130 దాకా పోతుంది. ఇది కూడా బెస్టే, కానీ కవర్గా ఇప్పుడు నార్మల్ దానికి ఈ రేట్ పడితే కూడా బెస్ట్ బాగుండు. కాకపోతే ఇంక ఓన్లీ కవర్ దానికి ఈ ట్రెండ్ నడుస్తుంది. కవర్ది మనకు 150 దాకా కూడా పోతుంది ఒక్కొక్క దానిలో. ఇక్కడ 125 అట్లా పోతుంది. బాదామి 120-130 రూపాయలు కిలో పడుతుంది. దాంతోపాటు మన దగ్గరలో సోలాపూర్ వచ్చేస్తే 150 రూపాయల కిలో పడుతుంది. 150 అంతే, 150 రూపాయల కిలో. 170 దాకా పోయింది. అది నిన్న పడింది, మరి ఈరోజు కొంచెం అటు ఇటు. ఇప్పుడు దాని ప్రకారం అయితే మనకు పెద్ద చేంజ్ ఏమి ఉండకపోవచ్చు. నెక్స్ట్ ఎస్ నాందేడ్లో ఇదే రేట్ వచ్చేస్తే బాదాము నార్మల్ మంచి లుకింగ్ ఉంటే 95 రూపాయలు. దశేర్ కూడా 95 నుంచి 100 మధ్య పడుతుంది. అదే మనం ఇప్పటికైతే పెద్ద వేరియేషన్ ఏం కనబడలేదు. 90 నుంచి 100, 80. ఇప్పుడు వేరే దగ్గర అయితే అంతే. మన దగ్గర 80, నిన్న మనం పొద్దున చెప్పినాం కరీంనగర్లో 80-75-80 దాకా కూడా పోయింది. అదే ఇప్పుడు నాందేడ్లో ప్రెజెంట్ అయితే మనకు 95 మంచి టాప్ క్వాలిటీ, కవర్ కట్టింది ఏం కాదు, టాప్ క్వాలిటీ అంతే. దశేర్ కూడా అంతే పోతుంది, సేమ్ 95. ఇప్పుడు మనకు అదే నిన్న కరీంనగర్తో కంపేర్ చేస్తున్నా 90-95 అట్లా పోయింది. 85 దాకా కూడా పోయింది. చూడండి, మనకు కొంచెం మీరు ఒక మాల్ ఎక్కువ వెళ్తే లాంగ్ తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. దశేరి 125 దాకా పోయింది. ఇప్పుడు మన కవర్ కట్టి టాప్ ఉంటే, నార్మల్ అయితే 95 పోయింది. తెలిసిందే కదా, కవర్ కట్టింది ఏదైనా సరే మనకు ఒక 30-40 రూపాయలు అని తేడా పోతుంది. ఒక్కోసారి డబ్బులు కూడా పోతుంది, అది మార్కెట్ని బట్టి. కానీ చిన్న మార్కెట్లో పోతే మాత్రం ఇప్పుడు మనం చెప్పిన ఇంతకుముందు మళ్ళీ ఎగ్జాంపుల్ అది చెప్తున్నా. విస్సన్నపేటలో 70 రూపాయలు, 70 టాప్గా పోయింది. కష్టపడి దానికి ఏం ప్రాబ్లం లేదు, ఏం లేదు. మంచిగా ఉన్న కాయనే కవర్ కట్టింది, 70 రూపాయలు పోయింది. కొన్నిసార్లు ముందస్తే కూడా మాలు మన దగ్గర మార్కెట్ లేకపోతే కూడా అట్లుంటుంది. ఇంకా ఆంధ్ర సైడ్ ఇంకా కోతలు స్టార్ట్ కావాలి కాబట్టి అది వచ్చింది ప్రాబ్లం. నెక్స్ట్ ఎంఎస్సి కంపెనీలో హిమాయత్ 150 రూపాయల కిలో అయింది. హిమాయత్ ఇది కొంచెం డౌన్ అయింది. మనం ఇంతవరకు చెప్పుకున్న కాడ ఎక్కడా కూడా 200 తక్కువ లేదు. ఇక్కడైతే మనకు 150 ఎంఎస్సి ఫ్రూట్ కంపెనీలో 150 రూపాయల కిలోనే పడ్డది. దాంతోపాటు కేసరి 125 రూపాయల కిలో పడ్డది. కేసరి 125 పడ్డది. ఆల్మోస్ట్ కేసరి అయితే పర్లేదు, బాగానే నడుస్తుంది. హిమాయత్ కొంచెం డౌనే పడింది, 200 నుంచి 150లో పడ్డది. ఎన్ఎఫ్సిలో ఇదే రేటు 152 కూడా పడ్డది కేసరి. అది ఇంకా మరి కవర్ కట్టి బాగా షైన్ ఉంది. ఇది కలర్ వస్తాయి చూడు, మన డిస్ప్లేలో కూడా కొన్ని చూపిస్తున్నాం. ఆ రకంగా ఉంటే ఆసిఫ్ మార్కెట్లో బాదామి 140, ఇది కవర్ కట్టింది. ఆసిఫ్ మార్కెట్లో 140 రూపాయలు పడ్డది. ఇంకోటి 137 పడ్డది. ఈ కవరు, ఈ రెండు కవర్ కట్టింది 137-140 అట్లా పడ్డది అన్నట్టు. దశేర్ వచ్చేసి టాపు 125 పడ్డది. ఇదే ఆసిఫ్ మార్కెట్లో. మన దగ్గరలో ఉంటే ట్రై చేయండి, నాందేడ్కి వస్తుంది. ఇంకోటి రాయచూర్లో అఫ్సర్ మార్కెట్లో 800 రూపాయలు బాదాం, 80 రూపీస్ పడ్డది కేజీ. దశేరి అయితే 95 రూపీస్ పడ్డది. దశేరి 95 రూపీసు. బంగినపల్లి అయితే 80 రూపాయల కిలో అట్లా పడ్డది. రాయచూర్లో వచ్చేస్తే కేసరి
125 రూపాయల కిలో టాప్ రేటు రాయచూరులో మన కర్ణాటకలో. దాంతోపాటు ఈ నాందేడ్లో కేసరి 155 టాప్. ఒకసారి చూడండి మీ దగ్గరలో, ఇప్పుడు మనకు రాయచూరు ఈ దగ్గర వాళ్ళు ఇటే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. మన కేసరి ఇది బెస్ట్ రేటే. మనం ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్లో కూడా వాళ్ళకి కాల్ చేసినా వాళ్ళు చాలా వరకు చెప్తారు. రేటు కొంచెం అటు ఇటే ఉంటుంది, దాని తగ్గట్టు చూసుకొని తీసుకెళ్ళండి. మాల్ ఎక్కువ ఉంటే మాత్రం దూరం తీసుకెళ్ళండి, లేకపోతే దగ్గరనే. మరీ లోకల్ మార్కెట్లో అయితే హాఫ్ రేట్ ఉంటే, మనం చెప్పిన దానికి హాఫ్ రేట్ ఉంటే మాత్రం అక్కడ వద్దు, వేరే ప్లేస్కి ఇచ్చేసేయండి. ఇంకోటి నెక్స్ట్ బాదాం, ఇది ఫైనల్ మనకు నిన్న నాందేడ్లో 120 రూపాయల కిలో పడింది. ఇది కవర్ కట్టినట్టు ఉంది, కాకపోతే కవర్ అంత షైన్ ఉంది. ఓకే, నీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనం కవర్ కట్టింది టాపు 30-40 రూపాయలు తేడా పడుతుంది. ఇప్పుడు నిన్నటికి అటుకైతే పెద్ద రేట్స్ ఏం చేంజ్ కాలేదు. ఇది మనకు శుభసూచకం అని చెప్పచ్చు. ఎందుకంటే ఏ రోజు ఎంత డౌన్ అవుతుందో చెప్పుకోవడానికి ఒక్కోసారి నాకైతే టెన్షనే ఉంటుంది, ప్రతిసారి ఎంత మారుతుందని. ఇప్పుడు నిన్నటికి ఇలాంటికి మనం చూసిన కాడికి హిమాయత్ ఒకటి 50 రూపాయల దాకా తగ్గింది. ఇప్పుడు 150 దాకా ఉంది. నిన్న మనకు 220 దాకా కూడా పోయింది. సరే, కాకపోతే మనం చూపించిన దగ్గర కూడా ఒక పర్టికులర్ మార్కెట్లో అట్లుండొచ్చు. ఆల్ యావరేజ్ రేపెల్లుండి మనం ఇంకా మళ్ళీ చెప్తాం కాబట్టి దానికి తగ్గట్టు ఎంత ఉందనేది క్లారిటీ చెప్తా. ఆ ఒక పర్టికులర్ మార్కెట్లో 150 పోయింది. మనకు నిన్న చూసిన దానిలో కూడా 200 పోయింది. 220 కూడా పోయింది కవర్ కట్టింది. ఇది కవర్ కట్టకుండా నార్మల్గా ఉన్నది. సో మీరు ఏమైనా ఉంటే కేసరి కానీ హిమాయత్ కానీ దశరి 3 అయితే టాపులే నడుస్తున్నాయి. అపసు కూడా తగ్గింది, 100 రూపాయల కిలో, 100 దాకానే వచ్చింది. మనం నిన్న 130, 140 అనుకున్నాం. ఇప్పుడు ఇది డౌన్లో పడిపోయింది. ఆల్మోస్ట్ అంత మార్కెట్ ఇదే ఉందంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కో రకంగా మారుతుంది. చూసుకోండి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లో కూడా కాల్ చేస్తే వాళ్ళు చెప్తారు. దాంతోపాటు ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కావాలంటే ఇప్పుడు నాకు వాట్సాప్ కానీ చేసినా పర్లేదు, లేకపోతే కింద కామెంట్స్ చేసినా నేను ఆన్సర్ ఇస్తాను. ఏం డౌట్ ఉన్నా పర్టికులర్ మెన్షన్ చేయండి, ఇది మనకు డౌట్ ఉంది, మరి ఇప్పుడు ఎట్లా ఇంత నిన్న ఒక అతను కాల్ చేసి మనకు మరి మే నెలలో రేట్ ఉంటుందా అని చెప్పిండు. దానికి ఏం చెప్తాం మనం మే నెలలో అంటే, దానికి పర్టికులర్ ఏం చెప్పలేం. ఇప్పుడు మార్కెట్ మనం గెస్ చేస్తాం కానీ కన్ఫర్మ్ అనుకున్నట్టు అయితే ఉంటుంది కదా. ఇది ఒకటి గుర్తుంచుకోండి, రేట్ల విషయం అంటే ఫ్యూచర్ ఉంటుందా అంటే ఎవరు చెప్పలేం. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే అడగండి, నేను దానికి వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. తోతాపూరి మాత్రం మనకు నాందేడ్లో 37 రూపాయలు పడ్డది. ఇక్కడ మనం విసన్నపేటలో 15 రూపాయలు. ఇంత డౌన్ అయితే నేను గెస్ చేయలేదు. ఇది ఒకసారి చూడండి. మనకు బాగెల్లో ఉంటే పెద్ద మార్కెట్కి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మనకు కొందరు అడిగింది ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కువ పడుతుంది అంటున్నారు. ట్రాన్స్పోర్ట్ తక్కువ ఉండి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. ఒకసారి మనం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతోమందికి మోటివేషన్ అవుతుంది. మనం ఇప్పుడు చాలామంది చూసినా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నాకు ఇది మళ్ళీ చెప్పాలని కూడా లేదు. ఒకసారి చూడండి, మన ఛానల్లో కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇంకొక అతను రైతు నన్ను అడిగింది ఏంటంటే, మనకు తోతాపూరి మ్యాంగోకు కవర్ కట్టుకోవచ్చా, రేటు వర్కౌట్ అవుతుంది అంటారు. తోతాపూరికి అయితే మనకు మంచి, ఇప్పుడు మనకు దానికి మనం లాస్ట్ ఇయర్ చూస్తే కూడా దానికి మీరు కవర్ కట్టిన దానికి ఎంత తేడా వచ్చిందో ఒకసారి చూడండి. భారీ తక్కువలో ఇప్పుడు తోతాపూరి ఎంత కవర్ కట్టినా నీకు 40-50 రూపాయల కంటే ఎక్కువ నేను చూసిన కాడికి. ఇది ఒకటి గమనించారు. మనకు కవర్ కడితే ఒక్కదానికి 2.5 రూపాయలు అనుకున్నా, 5 కవర్లకు 12 రూపాయలు. దానికి లేబర్ కానీ, దానికి మళ్ళీ తెంపేటప్పుడు కానీ దానికి కొంచెం వేరే ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా మనకి అటు ఇటుగా 15 నుంచి 20 రూపాయల దాకా పడుతుంది. సో మనకు 30 నుంచి ఇది 30 ఉండి అది 50 పడుతుందా అంటే నాకు కొంచెం డౌట్ అనిపిస్తుంది. అందుకే ఏం చెప్పలేకపోతున్నా. తోతాపూరికి మాత్రం ట్రై చేయకండి, నా సజెషన్ అది ఒకటే. ఆల్మోస్ట్ అన్నీ ఓకే, కానీ తోతాపూర్ ఒకటే కొద్దిగా డౌట్ ఉంది. ఎందుకంటే అది రేటు ఎప్పుడు లాస్ట్ ఇయర్ మనం చూసింది కూడా ఇదే. ఆంధ్రప్రదేశ్లో 4-5 రూపాయల నుంచి 4-5 రూపాయలు ఉన్నదని లొల్లి వేసిన విషయం ఇదే. 7-8 రూపాయలకు పల్ప్ ఫ్యాక్టరీస్కి అడుగుదామని గవర్నమెంట్ జీవో తీసుకొచ్చి దానికి తీసుకుపోకపోవడం, ఇది అంతా జరిగింది తోతాపూర్ మిన్నే. ఎందుకన్నా తెలియదు కానీ ప్రతిసారి తోతాపూరి రేట్ డౌన్ ఉంటుంది. ఇది మరి దానికి రోగాలు తక్కువ ఉంటాయి. నేను చూసిన కాడికైతే ఎప్పుడు కాస్తాయి తోతాపూరి చెట్లు. ఇది ఒక్కటి అబ్జర్వ్ చేసిన, జర రోగాలు అయితే తక్కువ మందంగా ఉంటుంది కాబట్టి తోలు రోగాలు తక్కువ ఉంటాయి. ఆ విషయం ఈ విషయం కానీ మొత్తానికైతే కవర్ కడితే షైన్ వస్తుంది, గుడ్ లుకింగ్ ఉంటుంది. కొంత దానికంటే రేట్ ఎక్కువనే పోతుంది. కానీ ఇప్పుడు మరీ దీనికి డబుల్ రేట్ చేంజ్ పోతుంది అయితే నేను అనుకోవట్లేదు. ఏది కవర్ కట్టినా కట్టకపోయినా కానీ మనం పెద్ద మార్కెట్కి అయితే తెచ్చుకునే ప్రయత్నం చేయరు. మరి ఇప్పుడు మనం 15 రూపాయల కవర్ కట్టండి 15 కట్టి 20-25 అయినా పెద్ద లాభం ఉండదు కదా. సో మ్యాక్సిమం పెద్ద మార్కెట్ తెచ్చుకునే ప్రయత్నం చేయండి, మనకు బెస్ట్ రేట్ పడుతుంది.
మనకు కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మంచి రేటే వాళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇంకా హపస్ మ్యాంగో అడిగారు. హపస్ మ్యాంగో వచ్చేసి 195 రూపాయలు, 95, 100 దాకా పడ్డది. ఇది మన కవర్ కడితే ఇంకొంచెం షైన్ ఎక్కువ ఉంటే కొంచెం బెస్ట్ వస్తుంది. నిన్నటికంటే అయితే కొంచెం రేటు తగ్గింది. రేపు ఎల్లుండి కొంచెం పెరిగే ఛాయిస్ ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అసలు మార్కెట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇప్పటిదాకా తెచ్చిందంతా కచ్చా మ్యాంగో కిందనే పోయింది. అందరూ దాన్ని పిక్కగట్టలేదని కొంచెం డౌట్గానే తీసుకుంటారు. జర బెస్ట్గా రేపెల్లుండి జర సెట్ అయితే అనుకుంటున్నారు రేటు. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నిన్న పెద్దపల్లి మార్కెట్లో 70 రూపాయల కిలో అయింది బంగినపల్లి. 70-75 అంటే జర కొంచెం ఇందులో తక్కువనే ఉంది. మనకు కరీంనగర్ కంటే కూడా మా రేట్ తక్కువ పడ్డది. అట్లే కొంచెం మనం చూస్తే మనకు చిన్న మార్కెట్లో తక్కువ ఉంది. నేను చెప్పేది అదే, చిన్న మార్కెట్లో వాళ్ళు మోనోపాలి అయితే రేట్ తక్కువ చేస్తుర్రు. కొంచెం లాంగ్ ఉన్న దానిలో కొద్దిగా పెద్ద మార్కెట్లో వచ్చే ప్రయత్నం చేయండి.